ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారులు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అని చిన్న ప్రార్థన చేసుకున్నాడు. దగ్గర మా తల్లి పరిశుద్ధానికి ఉన్నాయి గతించిన తల్లి వాగ్దానాలన్నీ కూడా నీ రెక్కలు భద్రపరచు. మరొక తరుణం ఇచ్చి తండ్రి నీ సన్నిధిని అనుభవించడానికి మనందరూ కూడా తోడుకుని వచ్చిన బట్టి స్తోత్రాలు తండ్రి. ఏ జ్ఞాపన దినాన్ని తండ్రి ఏ రీతిగా పరిశుద్ధంగా ఆశ్రయించడానికి తండ్రి నీ ఇచ్చిన మంచి మనసును బట్టి నీ కొన్నాను తండ్రి. స్థలం ఇచ్చిన మీ సేవకుల కుటుంబాన్ని తండ్రి మీరు కూడా దీవించిన ఆశ్రయించి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీరు బలపరచండి. నీ మాటలు తండ్రి వీటికి మేము సిద్ధపడుతున్నాగా తండ్రి అనుకున్న నీ తండ్రి యోగ్యతలను నన్ను తండ్రి మీరు మరుగుపరచండి ఆనందిస్తూ మరువైన మీరు తండ్రి వీళ్ళతో మీరు మాట్లాడండి. ప్రశ్న మీరు వాళ్ళు తండ్రి మీ మాటలు నీవి తండ్రి సరైన జ్ఞానాన్ని తెలివిని పశ్చాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. పరిస్థితులు ఎలా ప్రభావితం చేసినప్పటికీ కూడా తండ్రి మీ సన్నిధి మీ మాటల కంటే శ్రేష్టమైన మా బ్రతుకులు ఏది లేదని మేము గుర్తిరడానికి మీకు వచ్చేపెట్టండి. స్తోత్రాలు ఆ నిత్యత్వం స్వతంత్రం తీసుకునే రీతిలో అడుగులు వేయడానికి మీ సహాయం అనుగ్రహించండి. మరొకసారి తండ్రి నేను మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పిల్లల ప్రస్తుత పరిస్థితులు మనకు అందించిన నిన్నటి దినం నుంచి చాలా ఏ మీడియాలో చూసినా వార్తలు చూసినా ఇండియాలో మన రాజకీయ పరిస్థితులు చూసినా పరిణామాలు చూసినా కానీ అధికారం మనం అనుకున్న వారికి దక్కలేదనే ఒక చింత చాలా మందిలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి అంటే ఏమైపోతుందో భవిష్యత్తు ఇంకా 5 సంవత్సరాలు ఏమైపోతుందో ఒక చింత మనలో ఒక తీరని లోటు అయితే మనకు కనిపిస్తూ ఉంది. అది చెప్పుకోవడం చాలా మంది ఏంటంటే దాన్ని బట్టి దిగ్భ్రాంతి చెందిన వారు కూడా ఉన్నారు, నిరాశ చెందిన వారు కూడా ఉన్నారు. కానీ ఒక మాట ఏంటంటే దేవుని వాక్యం ఈ సందర్భాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఒక రాజుని బట్టి ప్రభుత్వాన్ని బట్టి దేవుని మాటలు ఏ రీతిగా సెలవిస్తున్నాయి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లగా పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నారంటే ఏ అధికారమైనా కానీ కాబట్టి ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడినవి అంటున్నారు. ఏ అధికారమైనా కానీ దేవుని వల్లనే నియమింపబడుతున్నాయట. మనం అనుకోవచ్చు అదేంటండి మనం చీట్లు వేస్తున్నాం కదా, ఓట్లు వేస్తున్నాం కదా, ఓట్లు వేసేది మనం వేస్తున్నాం కదా, దేవుని వల్ల నియమపడిందని ఎలా అనుకుంటామని ఆలోచన రావచ్చు. అందుకని భక్తులు అంటే కొత్త నిబంధనలు జ్ఞాని గురించి మాట్లాడుకుంటే పౌరు గురించి మాట్లాడుకోవాలి, పాత నిబంధనలు జ్ఞాని గురించి మాట్లాడుకుంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలి, సొలొమోను గురించే మాట్లాడాలి. సొలొమోను కూడా దీనికి సరైన మాట మాట్లాడతారు. చూద్దాం పిల్లలు సామెతల గ్రంథము 16:33 వచ్చి చూద్దాం పిల్లలు. అద్భుతమైన మాట నిజంగా ఈ నేటి సమాజంలో అవసరమైన మాట. 16:33 వచ్చాను. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము అంటున్నాడు. పిల్లల దయచేసి వేస్తారు కదా పిల్లల, అప్పుడప్పుడు వేస్తుంటే మన పిల్లలు కూడా వాచికలు అంటున్నారు పెద్దలు. డైస్ వేసినప్పుడు అంట మనం వేయడం మట్టికి మన చేతిలో ఉందంట, తీర్పు ఎవరి వశంలో ఉంటుందంట, యెహోవా వశంలో ఉంటుందంట. అలాగే మనం ఇప్పుడు ఓటు వేసేదైనా కానీ వేసే మట్టుకే ప్రజల చేతిలో ఉంటుంది, తీర్పు ఎవరి చేతిలో ఉంటుంది, యెహోవా వశం ఉంటుంది. మనకు బాగా తెలిసిన మాటలే. ఆయన మార్చాలనుకుంటే ఏ రీతికైనా మార్చగలుగుతారు పిల్లలు. చివరి వరకు మనం ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. అది మన దాకా వచ్చినట్టుగానే వస్తుంది. ఆ రోజున మనం తప్పింపబడి ఎవరో దానికి అర్థమైన రోజు కూడా మనం చూస్తూ ఉంటాం. మనకు అప్పుడు అనిపిస్తుంది నిజమే ప్రభు, ఆ స్థితిలో నేను ఉండవలసింది, నీ చిత్తంలో నేను ఉన్నాను కాబట్టి, నీ కృపను అందుకున్న వారిగా నన్ను నిలబెట్టావు కాబట్టి నేను ఆ రోజున తప్పింపబడ్డానని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చీట్లు వేయడం మట్టికి దయచేసి మనం వేసే మట్టికి మన చేతిలో ఉంది. దానివల్ల ఏమైపోతుందంట, తీర్పు ఎవరి వశం అయిపోతుందంట, యెహోవా వశం అయిపోతుంది. ఎలక్షన్ కంటే ముందు ఎంత హడావిడి ఉంటుంది పిల్లలు, మాటలు తూటల్లాగా ఉంటాయి. కుటుంబాల వైపు, ధోరణి వైపు, వారి యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా తెలియని విషయాలు కూడా బయటకు తీసుకొస్తూ ఉంటారు. మనం ఎవరినైతే ఎన్నిక చేయాలో వారిని ఎన్నిక చేయము, ఎన్నిక లేని మనుషులు కూడా బయటకు తీసుకొచ్చేసి వాళ్ళని ఫేమస్ చేసే రకాలు ఈ రోజున పొలిటికల్ స్టేటస్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితులను కూడా చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేటి సమాజంలో అంటే వీళ్ళు ప్రపంచాన్ని ప్రభుత్వాన్ని ఏది వీళ్ళేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అధికారం చేతిలో ఉన్న వరకు వీళ్ళు విన్న మాటలు మనం ఇష్టమైన మాట మనం వింటూ ఉంటాం. అది ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం అని కానీ. కానీ చివరి తర్వాత దాని తర్వాత పరాక్రమశాలుల్ని కూడా శాంతపరచవచ్చు అంట చీట్లు వేయడాన్ని బట్టి. ఆ మాట కూడా చూడండి పిల్లలు. అదే 18వ అధ్యాయం సామెతలు 18వ వచనం చూడండి. చీట్లు వేయుట చేత వివాదములు మానను, అది పరాక్రమశాలులను సమాధానపరచును అంటారు.
ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ శాంతంగా ఉంటారు కదా. ఇప్పుడు ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. దానికి ముందు ఎలా ఉంటుందంటే మేము ఇంత అంటే మేము అంత, ఎవరు కూడా తగ్గే విషయంలో ఎవరు తగ్గరు పిల్లలు. ఎందుకంటే తగ్గొద్దు అనుకుంటాను, తగ్గితే మనకు ఓట్లు తక్కువ వస్తాయేమో అనుకుంటాను, దాన్ని మించి ఇస్తాను సరే మాట్లాడతారు. కానీ చీట్లు వేసిన తర్వాత తీర్పు యెహోవా వశం అయిపోయిన తర్వాత ఏ అధికారమైనా కానీ అది దేవుని చేతనే నింపబడుతుందంట పిల్లరా. కానీ ఒకటి మాత్రం మన క్రైస్తవులు గుర్తుండాలి పిల్లరా, మనకు బాగా తెలుసు పాత నిబంధన కాలంలో యోసేపు అనే ఒక నీతిపరుడు మనకు బాగా తెలుసు కదా పిల్లరా. అతను ఏ సంస్థానంలో కనపడతాడు, ఏ రాజ్యంలో కనపడతాడు యోసేపు గారు? అతను ఇశ్రాయేలే కదా. ఏ రాజ్యంలో కనపడతాడు? ఐగుప్తు రాజ్యంలో కనపడుతూ ఉంటాడు. అలా ఐగుప్తు రాజ్యంలో తనకంటే ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత నీతిపరుడుగా బ్రతికిన తర్వాత తనకన్నా ముందు ఏదైనా ఉందంటే అతడు చెరసాల్లో హింసింపబడిన సందర్భాలు మనకు బాగా తెలుసు, వేదన చెందిన సందర్భాలు కూడా తెలుసు. సంఖ్యలు అతన్ని బంధించెను, ఇనుము అతనికి గాయపరచెను అంటాడు కీర్తనకారుడు కూడా. అలా చెరసాల్లో నుంచి ఒక రాజు బయటకు వస్తాడు, అతను ఉన్నత స్థానంలో నిలబెడతాడు యోసేపు గారిని దేవుడు. నిలబెట్టిన తర్వాత తనకున్న బుద్ధి జ్ఞానాన్ని బట్టి దేశంలో సంపదను నిల్వ చేసిన తర్వాత తనకంటూ ఒక హోదాను సంపాదించుకుంటాడు. రాజు సైతం అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. కాలక్రమేణా యోసేపు చనిపోయిన తర్వాతనంట పరిస్థితులన్నీ కూడా మారిపోయాయంట పిల్లలు. ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం మాట్లాడుతున్న పిల్లలు. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. యోసేపును ఎరగని రాజు అంట. యోసేపును ఎరగకపోతే ఏమవుతుంది పిల్లలు? యోసేపు ఎవరో బాగా తెలుసు, యోసేపు ఎంతటి నీతిమంతుడో మనకు బాగా తెలుసు. అలా యోసేపును ఎరగని రాజు ఒక వేరే రాజు వచ్చేసారు. ప్రాబ్లం ఏంటి? వేరే రాజు వస్తే సమస్య ఏంటి? తన ప్రజలకు, ఈ దేవుని ప్రజలకు నష్టం కలుగుతుందేమో అని ఎవరికైనా చింత ఉంటుంది. మనం కూడా అనుకుంటాం కదా పిల్లలు, మనకి ఇష్టమైన నాయకుడు వస్తే బాగుంటుందేమో, మనకు కూడా వాంచగలుగుతుంది. అదే కదా మనం కోరుకునేది, మనకి ఇష్టమైన వారు కావాలని మనం కోరుకుంటాం. యోసేపు ఉన్నంత కాలం ఇశ్రాయేలుకి ఏ లోటు లేదు పిల్లలు. ఐగుప్తీయులు ఇశ్రాయేలును అసహించుకునేవారు, ఎందుకంటే వారు చిన్న మేకలు గొర్రెలు కాసుకునేవారు. వారు మాతో సాటి ఏంటని వారు బానిసలుగానే చూసేవారు, చిన్నగా చూసేవారు. కానీ యోసేపుకున్న బుద్ధి జ్ఞానాన్ని బట్టి ఇశ్రాయేలుకు ఒక గొప్ప స్థానం వచ్చింది. అలా కాలక్రమేణా ఇశ్రాయేలు పెరిగి పెద్దవారైపోయారు, అభివృద్ధి చెందారు. యోసేపు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యోసేపు నేరుగానే రాజు వచ్చి వీరి మీద భారాన్ని పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వీరు బానిసలు, మనకంటే ఎక్కువగా ప్రబలిపోతున్నారేమని భారాన్ని పెట్టడం ప్రారంభించేశారు. కాలక్రమేణా ఏమైపోయిందంటే వీరి మొర యెహోవా సన్నిధికి చేరిందంట. అలానే ఇశ్రాయేలు అందరూ కూడా నాశనం చేయలేకపోయారు. ఎవరు? వేరొక రాజు, ఐగుప్తు రాజు ఇశ్రాయేలు అందరూ కూడా నాశనం చేయలేదు. నాశనం చేయాలన్నా, వారిని హింసించాలన్నా అధికారం ఎవరి చేతిలో నుంచి రావాలి? దేవుని చేతిలో నుంచే రావాలి. కొత్త రాజు వచ్చి, యోసేపు ఎరగని రాజు వచ్చి తన ప్రజలను బాధించిన చంపే అధికారం ఈ ఐగుప్తు రాజుకు లేదు. కానీ ఇశ్రాయేలు ఎప్పుడైతే మొరపెట్టేశారో వీరికంటే ఒక నాయకుడిని ఏర్పరచుకున్నాడంట. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నారు. నాయకుడు పేరేంటండి? మోషే గారేనా? మోషేనేనా? మీరు ఇంకా బాధల్లో ఉన్నారు, జగన్ గారు రాలేదని. ఎవరు ఏర్పరచుకున్నారు? మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేని ఏర్పరచుకున్న తర్వాత మోషే గారు ఇంచుమించు 80 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు కదా. వృధా చేసిన తర్వాత ఫరో దగ్గరికి అహరోనును మోషేని పంపించిన తర్వాత నా ప్రజల్ని పంపించమని యెహోవా అడుగుతున్నాడు బలి అర్పించడానికి. నువ్వు పంపించమంటే ఫరో ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు, అది కఠినమైన మాట. 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి పిల్లలు, 2వ వచనం. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనని అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఫరో మాట్లాడుతున్నాడు. ఇతను ఏమంటున్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు. అతని మాట నేనెందుకు వినాలంటున్నాడు. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు వచ్చిన రాజు ఎవరు? యోసేపును ఎరుగని క్రొత్త రాజు వచ్చేసాడు. ఇశ్రాయేలు భాగంలో మన క్రైస్తవ సమాజాన్ని పెట్టుకున్న, నేటికి మన యూత్ అంటే ఇశ్రాయేలుకి అనుగుణమైన దేవుని ప్రజలను మన జనంగానే పెట్టుకున్న ఇదే మాటలు మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు సావాసాలకు వెళ్దామని పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాని వెనుక ఒక కారకుడు ఉన్నాడు, యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు అనే విషయం మనకు గుర్తెరగాలి. అది ఏ రాజు వచ్చినా
మనకు అనుగుణమైన రాజు వచ్చినా, మనకు అనుగుణంగా లేకపోయిన రాజు వచ్చినా అధికారం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది ఎలా వస్తుంది? మనం చీట్లు వేస్తున్నాం, డైస్ వేసిన తర్వాత తీర్పు ఆయన ఇస్తున్నాడు. దానివల్ల పరాక్రమశాలని కూడా శాంతపరచవచ్చు అనే మాటలు జ్ఞాని ద్వారా మనం వింటున్నాం. ఇవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణం ఎలాగైతే చూస్తున్నాం అదే మాటలు మాట్లాడుతూ చీట్లు వేసిన తర్వాత వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. ఇరు పక్షాలు ఏంటి, 4 పక్షాలు వచ్చినా దాంట్లో ఏది ఉత్తమమైందో ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ప్రజలు ఎన్నుకున్నా తీర్పు తీర్చేవాడు దేవుడైన యెహోవానే. ఆ అధికారం ఆయన చేతుల్లోనే ఉంది. అంతేందుకు పిల్లలకు మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. బాగా తెలుసు కాబట్టి యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ప్రభు ఆయన బంధించేశారు. బంధించిన తర్వాత ఎన్నో ప్రశ్నలు ఆయన వేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఏదైనా మాట వినాలని రాజు కోరుకున్నాడు. నువ్వు కనీసం మాట్లాడు, నేను నేను విడుదల చేయడం నాకు అధికారం కలదని పిలాతు మాట్లాడుతున్నాడు. అధికారము నీకు పైన ఇవ్వబడితే తప్ప నా మీద అధికారం చలాయించడానికి నీకు ఏమీ లేదయ్యా, కానీ నన్ను అప్పగించిన వాడికి ఎక్కువ పాపము కలదు అని ప్రభు పలికిన మాటలు మనం వింటూ ఉంటాం. అంటే అధికారం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుంచి వస్తుందంట. అది దుర్మార్గుడు సైతమైనా కానీ, అది ఎవరైనా కానీ అధికారం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆయన దగ్గర నుంచి వస్తుంది. మనం అనుకున్నామని ఏమి ఎలక్షన్స్లో ఓటేసినా తీర్పు తీర్చేది ఆయనే. మనం అనుకుంటే అది ఆ గుణంగానే ఉంటుంది. లేదు అండి ఇది మనమే వేసాము, ఇప్పుడు మనకి ఇష్టానుసారం మార్చుకున్నట్టు ఇప్పుడు మనం అనుకుందాం, దేవా నేను ఇక్కడ నుంచి వచ్చేసాను, గతించిన దినాల్లో నేను జ్ఞాపకం చేశాను. వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. పిల్లలు ఇంట్లో ఎవరు లేరు, డోర్ లాక్ ఉంది, ఎవరు లేరు, హార్ట్ అటాక్ వచ్చింది. చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఆ పెయిన్ బట్టి, ఏం చేసుకునే స్థితిలో ఉన్నారు. అదే టైంలో హౌస్ కీపింగ్ వరకు అంటే ఆ బయట నుంచి వాచ్మెన్ వచ్చేసి డోర్ నాక్ చేస్తున్నాడు. ఆ మూలుగులు విని డోర్ తీసేశాడు. ఏదో శబ్దం వస్తుంది, వింతైన శబ్దం వస్తుంది అని మూలుగులు తీసుకుని వచ్చేది. ఇతని అదే టైంలో సకాలంలో అంబులెన్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కాపాడింది ఎవరు అతన్ని అనుకుంటారా మీరు? ఎవరు అస్సలు అనుకోరు. దేవుళ్ళగా వచ్చింది అతన్ని అంటారు మీరు. మన దేవుడు రాడండి ప్రత్యక్షంగా ఇలాంటి వాళ్ళని పంపిస్తారంటారు మీరు. కాదండి, దేవుడు అంటే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నా కుమారుడు అక్కడ ఆపదలో ఉన్నాడు కాబట్టి ఎవరిని ఎలా ఏర్పాటు చేసుకుని దేవుడు నిర్ణయిస్తాడు. మనం ఎప్పుడంటే ఇతనే దేవుడు అంటాం మనం. అందుకనే ఎప్పుడైనా కానీ అధికారులను రాజుని చేయొద్దు, అధికారులను దేవుని చేయొద్దు. మనకు నష్టం వచ్చి అంటే మనకు బాగా ప్రియతమైన నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు అతని గురించి ప్రార్థన చేయాలి తప్ప అతను దేవుడు అంటే అని అనొద్దు మనం. ఇలాంటి విషయమే తూరు సీదోన్ల ప్రాంతంలో జరిగింది. తూరు సీదోన్లు రాజు అంటే రాజుకు తూరు సీదోన్లు అంటే ఇష్టం లేదు. ఎలాగైనా రాజు యొక్క మనల్ని పొందుకోవాలనుకొని తూరు సీదోన్లు అంటారు. ఆయన మాట్లాడుతున్నప్ప ఇది దైవస్వరమే కానీ మానస్వరం కాదు అని పొగిడేశారు. రాజు వెంటనే ఈ షోల్డర్స్ కాస్త చాలా ఎత్తులు ఎదిగిపోయాయి. అతడు దేవుని మహిమపరచినందునంట దూత వచ్చి అతను మొత్తేసినంత అక్కడే చంపబడ్డాడంట. వారి మరణానికి కానీ వారికి దుష్క్రియలకు కానీ మనం కారకులం కావద్దు. అందుకని ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన వారి గురించి ప్రార్థనే చేయాలి తప్ప పొగడవద్దు. అది క్షేమం కాదు, వారికి నష్టం చేకూర్చేది, మనకు కాదు అది నష్టం చేకూర్చేది. అలా రాజును పొగిడే వరకు అతను దేవుని మహిమపరచలేదంట. దేవా ఇంటి స్థితి ఇచ్చింది కేవలం నీ కృపనని ఆ రాజు కనుక ఆ రోజు గుర్తు చేసుకుంటే ఆ రోజు బ్రతికిపోయేవాడు. అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తాం ఆ రాజు గురించి. ఇలా ఈ ఫరో యెహోవానే తిరస్కరిస్తున్నాడంట. అతను మాట వినడానికి నేనేంటి, అతను ఎవడు అంటున్నాడంట. 10వ అధ్యాయంకి వచ్చేది పిల్లల నిర్గమకాండం 10వ అధ్యాయంకి వచ్చి 5 అధ్యాయాలు తిరిగేసిన తర్వాత ఫరో పలికిన మాటలు చూడండి ఏమంటున్నాడు. 10వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా వేదనను ఈ చావు మాత్రము తొలగింపమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనగా సరిపోతుంది పిల్లలు. ఇప్పుడు 5వ అధ్యాయంలో పలికిన మాటకు 10వ అధ్యాయంలో పలికిన వ్యత్యాసం కనబడుతుందా? ఏమైపోయి ఉంటుంది దేశంలో? యెహోవా ఎవడని పలికిన ఆయన ఇప్పుడు అంటున్నాడు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసి నన్ను క్షమించమంటున్నాడు. పిల్లలు దేవుడు మార్చాలనుకుంటే తన హృదయాన్ని సైతం కరిగించగలడు. పిల్లలు మంచి మాట ఉంటుంది సామెతలు 21వ అధ్యాయం 3వ వచనం పిల్లలు. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం.
22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. సరిపోతుంది పిల్లరా. ఎలా ఉందంట? నీటి కాలువలు బాగా తెలుసు కదా పిల్లరా. మన పొలాలు ఎక్కువగా ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ కూడా వరదలు ఎప్పుడు చూస్తున్నాం. నీటి కాలువలు ఎక్కడ ఉంటాయంట? పల్లము నీరు పళ్ళం ఎరుగు అని అంటారు కదా. నిజమేమో దేవుడు ఎరుగు. ఏం జరిగిందేమో అని నేను మంచి అయితే చేశాను, దేవుడు ఎరుగు అన్నాడు ఒక నాయకుడు కదా. మనం వింటున్నాం కదా పిల్లలు. అందరికీ ఇష్టమే కదా పిల్లలు. ఏదైనా దేవుని చిత్తంలో ఉందనుకోవాలి అంతే. దానికంటే రెట్టింపు సత్కారం ఇవ్వగల సమర్థుడు ఆయన. ఏదైనా ఆయన చేతులు ఉంది. నిజము దేవుడు ఎరుగు, పల్లము నీరు పల్లం ఎరుగు అంట. యెహోవా చేతిలో ఎలా ఉందంట? నీటి కాలువల వలె ఉందంట. ఇంకొక మాట అంటున్నా చూడండి కిందికి. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పేస్తానంట పిల్లలు. దేవుడు రాజు యొక్క సైతం, ఆయన యొక్క హృదయాన్ని సైతం తిప్పగల సమర్థుడు అంట. ఈ మాట మన మనసులో ఉంటే ఫరో కఠినమైపోయినా అతని మనసును ఎలా తిప్పేస్తాడంటే తానే పంపించినట్టుగా తిప్పేస్తాడు. ఈ మాట మనకు అర్థమవుతుందో లేదో. మోడీ మళ్ళీ వస్తాడేమో. క్రైస్తవులకు ఏమైపోతుందంటే బైబుల్ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు చూస్తున్నా కానీ ఎప్పుడు కూడా మీకు అనుగుణమైన రాజు మీరు నిలబెడతారని దేవుడు ఏ రోజు చెప్పలేదు కదా. అది మనకు అర్థం కాక ఆ ప్రభుత్వం కూలిపోని, ఈ ప్రభుత్వం కూలిపోని, మాకు అనుగుణమైన రాని, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. అలా వస్తే అన్నీ బాగుంటే నువ్వు చర్చకు వస్తే దేవునికి ఏం ప్రయోజనం లేనే లేదు. స్థితిగతులు మారిపోయినా, మరణం నీ దగ్గరలో ఉన్నా, శాసనాలు హెచ్చించి వచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో వస్తే దానివల్ల నీకు ఘనత, శ్రేష్టమైనది ఏదో, గింజలేవో పొట్టేదో అప్పుడే కదా తెలిసేది దేవునికి. ఏదో తోటలో చెట్టు ఉంటేనే కదా అతని యొక్క ఆదాయం యొక్క గొప్పతనం ఏంటో తెలిసేది. లేదంటే అదెందుకు వచ్చిందండి, చెట్టు ఎందుకు వచ్చిందండి, మనకి క్వశ్చన్ వేసేది కాదు కదా. మన పిల్లల్ని పంపించినప్పుడు మనకి ఎగ్జామ్ ఉంటేనే కదా వాళ్ళకి కావాల్సింది. నిజంగా కూడా చదువుతున్నాను లేదా మనకి ఎలా తెలుసుకోగలుగుతాం. అలా శాస్త్రాన్ని వ్యతిరేకమై లేచి వచ్చినా కానీ అలా చివరి వరకు నా కొరకు ఎవరు నిలబెడతాడా అని దేవుడు అదే చూస్తున్నాడు. అందుకనే అంతము వరకు, అంత్య దినమున వాడిని నేను లేపుదునంటే అది నువ్వు అంతం వరకు సహిస్తే కదా నేను లేపేది. నువ్వు దానికంటే ముందు వరకు సరెండర్ అయిపోతాం మనం. అదే కదా జరుగుతుంది. అంతెందుకు పిల్లరా, మనకు బాగా తెలుసు దానియేలు గ్రంథం బాగా తెలుసు కదా. యూదుల అంటే జ్ఞానులందరినీ చంపడానికి ఒక శాస్త్రం వచ్చేసిందంట. రాజు ఏం చేశాడంట? ఓ దర్శనం చూశాడు. రాజుకు ఒక కళ వచ్చేసింది. కళ మర్చిపోయాడు తెల్లవారగానే. వెంటనే జ్ఞానులందరినీ, శకునగానులను, అక్కడ ఉన్న మేధావులందరినీ కూడా పిలిపించుకున్నాడు. తన అంతఃపురంలో, తన సంస్థానంలో. బబులోను సంస్థానం అంటే చాలా పెద్దది. ఆయన చక్రవర్తి. ఆపడికి ప్రపంచాన్ని ఎంతో సామ్రాజ్యం. ఇంకా అశ్వను కూల్చి బబులోను, ది బాబులోను, మన గ్రేట్ బాబులోను మనకు బాగా తెలుసు. ఆయన వెళ్తున్న కళలో కళ దర్శనం వచ్చేసింది. కళను మర్చిపోయాడు. దాని భావం అయితే పూర్తిగా తెలియదు అతనికి. కళ మర్చిపోయాడు. మీరు కళ చెప్పండి, కళ చెప్తే దాని భావాన్ని చెప్పే సామర్థ్యం మీకు ఉందేమో అని నేను తెలుసుకుంటానని రాజు అంటున్నాడు. వారేమంటున్నారంటే, రాజా కళ నువ్వు చెప్పు, భావం నేను చెప్తాను. మీరు కాలయాపన చేసి ఉపాయంగా మాట్లాడుతున్నారు. మరణం మాత్రం, అది మాత్రం అంటే తీర్మానం మాత్రం పక్క, నేను చంపడం మాత్రం, శాస్త్రం మాత్రం పక్క, మేము అందరినీ సంబంధించేస్తాను చెప్పకపోతున్నాను. ఆ శాస్త్రం అంతా సంస్థానం అంతట్లో ప్రచురమైపోయింది. తీర బబులోనులో ఉన్న దానియేలు గారు కూడా వర్తమానం అంది. అది ఏంటని తెలుసుకున్నాడు. దీనికోసం అందరూ చంపబడాలి. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఆ తీర్మానం ఎందుకు వచ్చిందంటే దానియేలును అతని 3 స్నేహితులు చంపబడ్డానికి వచ్చిందంట. ఆ మాట చూడండి 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు వచ్చాయి. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడే బబులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాస్త్రము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి అంటాడు. శాస్త్రం ఎందుకు వచ్చిందంట? ఇప్పుడు ఎందుకు వచ్చుంటుంది? నిజంగా చెప్పాలంటే అంటే అపవాది ఏ రీతిగా ప్రయత్నాలు చేస్తుంది, పనితనం చూపిస్తుందో మనకు అర్థమైపోవాలి. అక్కడ ఉన్న జ్ఞానులందరూ చంపబడితే దేవుడికి ఏ ప్రయోజనం ఏం లేదు, అంటే నష్టం ఏం లేదు కదా. అతను మీతో అందరూ చనిపోతే. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నది ఎవరు? దానియేలు ఉన్నాడు, అతని 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళను టార్గెట్ చేస్తుంది అపవాదం.
అందుకనే రాజుకు ఒక దర్శనం వచ్చేసింది. రాజును ఎలా ప్రేరేపిస్తుందంటే ఈ శాస్త్రము పుట్టించాలా, జ్ఞానులందరూ కూడా చంపబడాలి, దాంట్లో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా చంపబడాలి. శాస్త్రం ఈ రీతిగా తీసుకొస్తుంది. అందుకనే అనుగుణమైన ప్రభుత్వాలు ఎప్పుడూ రావు పిల్లరా, ఎప్పుడూ రావు. చరిత్రలో చూసుకుంటే అది ఇర్మియా కాలం కానీ, అయ్యా మీరందరూ కూడా చెరసాలకు వెళ్ళిపోయారు, 70 సంవత్సరాలు అక్కడే ఉంటారంటే నెహెమ్యా కూడా వచ్చేసాడు. వెంటనే అంటాడు 3 సంవత్సరాలలోపు వచ్చేస్తారు అంటాడు. 3 సంవత్సరాల్లో ఏ చరిత్ర చూసినా, నెహెమ్యా చెప్పే మాటలు కానీ ఏ చరిత్ర చూసినా కానీ ఏ రోజు కూడా దేవుడు ఇలా మాట్లాడలేదు. అలా రావడం మంచిదే, మనకు అనుగుణమైన ప్రభుత్వాలు రావడం మంచిది. కానీ చరిత్ర చూస్తే అలా లేదు కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడలేడు, నువ్వు తప్పుడు మాట మాట్లాడుతున్నావు. అదే సంవత్సరం మందు ఆ ప్రవక్త చంపబడతాడు పిల్లలు. మనకు బాగా తెలిసిన మాటలు కదా. ఇలా మాట్లాడుతుంటే శాస్త్రం వచ్చింది. దానియేలు మొరపెడుతున్న అతని స్నేహితులు కూడా మొరపెడుతున్న రాత్రి కాలంలో. ఆ మొరపెట్టిన కాలంలో ఒక మంచి మాట మాట్లాడతారు చూడండి పిల్లలు. కిందికి 19వ వచనం చూడండి పిల్లలు. 19-20 వచనం 20 బయలుపరచబడింది కనుక దానియేలు దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నిటిలో దేవుని నామ స్తుతి నొందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడు అంటున్నాడు పిల్లలు. ఆ దర్శన భావాన్ని దానియేలుకు తెలియజేశాడు. వెంటనే ఆయన స్తుతులు చెల్లించేశాడు. ఆయనకు అర్థమైపోయిందంటే మేము యూదులము కదా, మాకు గొప్ప రాజ్యం కదా, మా రాజులు రాజ్యం ఏలాలి కదా, ఈ బబులోనులో నెబుకద్నెజర్ రాజ్యం ఏలాడు ఏంటి అని ఆశ్చర్యం అనిపిస్తే అతనికి అర్థమైంది ఏంటంటే కాలాలు సమయమాలు దేవుడు మారుస్తూ ఉంటాడు. ఆయన రాజును హెచ్చిస్తూ ఉంటాడు, రాజును తొలగిస్తూ ఉంటాడు. తర్వాత కూడా ఇతని రాజ్యం స్థిరమైంది కాదు, దీని తర్వాత కూడా ఒక రాజ్యం రాబోతుందని దానియేలుకు అర్థమైంది పిల్లలు. దానియేలుకు అర్థమైన మాటలు అక్కడ చూసుకుంటాం. ఆ దర్శన భావాన్ని దానియేలు చెప్పిన తర్వాత, దాని భావాన్ని చెప్పిన తర్వాత, అప్పుడు ఏ రీతిగా యెహోవా నామము స్తుతి నొందదగిందో ఆ రాజు చేతనే దేవుడు ఒప్పిస్తున్నాడు. ఆ మాట చూడండి పిల్లలు. 47వ వచనం నుంచి నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి సరిపోతుంది పిల్లలు. నిజంగా ఏమంటున్నాడు ఆ మాట? ఇది ఎవరి చేత పలికిస్తున్నాడు దేవుడు? శత్రు దేశంలో ఉన్న బబులోను రాజు చేత దేవుడు పలికిస్తున్న మాటలు ఏంటంటే నీ రాజే గొప్పడు, రాజులకు ప్రభులకు ప్రభు ఉన్నాడు, అతను గొప్పోడయ్యని రాజు చేత ఆ మాటలు పలికించడానికి శాస్త్రం ఒకటి పుట్టించింది అపవాది. దాన్ని ఎలా మార్చేశాడు దేవుడు చూశాడు. అందుకనే రాజు చేతులు ఏముందంట అంటే దేవుని చేతులు రాజు యొక్క హృదయం ఉందంట. అది నీటి కాలువలో అంటే నీటి కాలువలు ఏ రీతిగా ఉంటాయో ఆ రీతిగానే తన చిత్త వృత్తి చొప్పున త్రిప్పేస్తారంట పిల్లలు. అద్భుతం అనిపించట్లేదు? ఇలా మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఇలా ఎన్ని శాసనాలు హెచ్చించినా కానీ అంతెందుకు షద్రకు, మేషకు, అబేద్నెగోలు బాగా తెలుసు కదా, పక్క దేవుల్లో మనం చూస్తూ ఉంటాం. వారికి ఉన్న ఆలోచన చూడండి, అన్నీ బాగుంటే ప్రతిమ నిలబెట్టుకున్నారంట. మన మందిలో ఏదో ప్రతిమ నిలబెట్టినట్టు భారతదేశంలో ఒక వైద్యం లేదు, విద్య లేదు, కావాల్సిన హాస్పిటాలిటీ లేదు, ఏది లేదు. అయినా కానీ కొన్ని 380 కోట్లు 450 కోట్లు పెట్టి పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక విగ్రహం పెట్టేశారు. దానివల్ల ఇప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నారు. నేను చూసారు లేదు ఈ మధ్య కాలంలో జరుగుతుంది కదా. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అలాంటి అంటే ఆలోచన విధానం ఎట్లుంటుందంటే అందుకనే సమర్థుడు, అందుకనే దాసుడు రాజై ఉండుట దేశానికి నష్టం అంటాడు. ఎవడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నేను అది చేస్తాను ఇది చేస్తానంటే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి పిల్లలు. అలా కోట్లన్నీ వెచ్చించి ఒక ప్రతిమ నిలబెట్టిన తర్వాత ప్రయోజనం లేదా? అదే ప్రతిమ నిలబెట్టి బబులోను సంస్థానంలో ఒక ప్రతిమ నిలబెట్టేసి ఒక శాసనం తీసుకొచ్చేసారు. బూర ఊదగానే దానికి సాగిలపడి నమస్కరించాలనుకున్నారు. బబులోనులో ఉన్న తన స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నెగోలు దానికి నమస్కరించట్లేదు. నేను విన్న మాట నిజమే అంటే నిజమే అన్నారు. నేను అగ్నిగుండంలో వేస్తుంటే అయినా పర్లేదు అన్నారు. అందు నుంచి రక్షించడానికి దేవుడు మా సమర్థుడు అంటున్నాడు. అంతము వరకు అలా నిలబడితే నేను అంత్య దినంలో నేను లేపుతాను మాటలు వారికి స్మరణలోకి ఉన్నాయి. అది కనుక మనకు గుర్తుంటే ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా, అది మోడీ ఏలినా, మోడీ గారి కుటుంబం నుంచి వచ్చినా, ఇంకెవరు ఏలినా కానీ ఆయన వచ్చే ఆస్కారం ఉందంటారా? ఇంకా
ఇప్పుడు అర్థమైపోయింది. మేము 400 అనుకుంటే వారి రాజ్యాలు సైతం దేవుడు కూర్చడానికి సమర్థుడని సూచనగా కొద్ది సూచన, ఒక సైన్ ఇచ్చేశారు. అంటే అయా మీ స్థాయి అంతవరకు కూడా తగ్గించగలను అనే విషయం వారికి అర్థం అవడానికి. అదే విషయం అర్థమవుతుంటే ఈ సంస్థానంలో ప్రతిమ నిలబెట్టిన తర్వాత వారు మొక్కమన్నారు. 103 తీసుకొని పడేశారు పిల్లలు. ఆ రాజుకు 4 కనబడుతున్నారు. వెంటనే పక్కకు తీయమన్నాడు. తీసిన తర్వాత రాజు పలికి మాటలు చూడండి పిల్లలు. రాజు పలుకుతున్న మాటలు చూడండి. ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? రాజు మాట్లాడుతున్నాడు. అతను ఏమనుకున్నాడు? నాకు ప్రతిమకు నమస్కరిస్తే వీరిని వదిలిపెడతాను అనుకున్నాడు. అదే రాజు మాట్లాడుతున్నారు. మహోన్నతుడైన దేవుని సేవకులారా రండయ్యా అని రాజు చేతనే దేవుడు పలికిస్తున్న మాటలు చూడండి పిల్లలు. ఆ రాజు గుర్తెరగాలి కాబట్టి అందుకు 3 నిలబెట్టుకున్నాడు. వారు ప్రతిమ నిలబెట్టినా మీరు నమస్కరించొద్దు. ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా, అది క్రైస్తవానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చినా మీరు లొంగేదే లేదు. ఒకరు లొంగకుండా మీరు కనుక నిలబడితే నిజంగా మీ వల్ల నేను ఘనత తెచ్చుకుందును. అదే కదా ఫరోను కఠినపరిచింది. ఎందుకంటాడు? తన ఘనత ఐగుప్తు దేశం అంతా కూడా విస్తరించాలి కదా, ఆ అద్భుతాలు చేయబడాలి కదా. ఈ విధంగా రక్షించడానికి దేవుడు సమర్థుడైన విషయము తెలియాలి కదా ప్రపంచానికి. ఆ రాజే మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడి గురించి. కొన్ని మాటలు 28వ వచనం చూడండి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు అంటున్నాడు. ఒక శత్రు దేశంలో ఉన్న ఒక రాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నెరగని రాజు మాట్లాడుతున్నాడు. వీరి దేవుడే పూజార్హుడు అంటున్నాడు. ఈ మాట ఒకవేళ షద్రకు మేషకు అబేద్నెగోలు లొంగిపోయి నమస్కరించేశారు అనుకోండి, ఈ అద్భుతం జరిగేదే కాదు పిల్లలు. ఆ అన్య రాజు ప్రభు దేవుని గురించి తెలుసుకునేవాడు కానే కాదు పిల్లలు. అన్నీ బాగుంటే పిల్లల దేవునికి ఘనత చేకూర్చబడదు పిల్లల. మనం అనారోగ్యం అన్నా ఉండాలి, మనం నష్టంలోనే ఉండాలి, మన కుటుంబంలో సమస్యల్లో ఉండాలి, మన ఉద్యోగంలో లోటన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి పిల్లలు క్రైస్తవానికి. లేకుంటే మనం అన్నీ మర్చిపోయి మనుషులు మన హ్యూమన్ సైకాలజీ అలాంటిది. ఈ రోజు చేసిన మేలు రేపటికే మర్చిపోతాం. కృతజ్ఞత హీనులం అంటే మనమే, క్రైస్తవులమే. ఏదైనా విషయం మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను నేను. అంతేందుకు పిల్లలు అంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆవిడకు మీకు మంచి జరిగింది ఉంటేనే నాకు ఓటేయమన్న వ్యక్తి ఉన్నాడు. అది బాగా తెలుసు కదా. ఏమైనా మంచి జరిగిందంటారు పిల్లలు ఆయన దానిలో. ఎవరికి ఒక ఇంచు కొంచెమైనా జరిగి ఉంటే జరిగి ఉండాలి కదా. ఒక విషయం మనకు అర్థమైంది అంటే న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారు. ఇక్కడికి వచ్చింది మళ్ళీ 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా తీద్దాం. ఆ తరం వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట పిల్లలు. ఎవరిని ఎరుగని తరం అంట? యెహోవానే ఎరుగని తరం పుట్టేసిందంట పిల్లలు. ఎప్పుడు తన సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత, తన సేవకుడైన యెహోషువ చనిపోయిన తర్వాత, ఆ తరంలో ఉన్న వారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఏమనుకుంటారంటే దేవుడు అంటేనే తెలియదంట వారికి. ఆయన చేసిన సూచక్రియలు తెలియదంట పిల్లల. ఇంకా అది ఎప్పుడు పిల్లల పాలు తేమలు పరిచే దేశానికి వచ్చి ఇంచుమించు 89 సంవత్సరాల లోపే దేవుని మర్చిపోయిన జనాంగం పిల్లల. ఏం మనుషులు అంటారా? రాజులు మర్చిపోవడం పెద్ద విశేషం ఏమి కాదు. చేసిన మేలు పొందుకొని లబ్ధి పొందుకున్న తర్వాత దాని కృతజ్ఞత హీనులు బ్రతకడం క్రైస్తవ్యానికే కాదు, సమాజంలో అందరికీ అలవాటు. అది సర్వమానవానికి అలవాటు. అంటే మానవ లక్షణం అంటారు కదా, అది మనుషుల లక్షణం. అది ఆ క్యారెక్టర్ ఏంటంటే మనుషులు ఎలాంటి మేలు పొందుకోవడము, మంచి పొందుకోవడము, ఏదైనా లబ్ధి మనకి ఏమైతే లబ్ధి పొందుకోవాలో కొంత దగ్గర అది లబ్ధి పొందుకున్న తర్వాత మనకు అవసరం లేదులే అని ఈడ్చి పడేసుకునే టిష్యూ పేపర్ లాగా వినియోగించుకునే క్యారెక్టర్ కలిగిన మనిషి. అది మనం ఒప్పుకున్న సందర్భానుసారంగా బయటకు వస్తూ ఉంటుంది. అది అంతే. అది ఈ రోజు రాకపోవచ్చు, రేపు వస్తుండొచ్చు, రేపు రాదు, వచ్చే సంవత్సరం వస్తుంది, కానీ వస్తుంది. అది మీరు ఒప్పుకోకపోయినా వస్తూ ఉంటుంది. దేవుణ్ణే మర్చిపోయిన ప్రపంచం ఉన్నప్పుడు మనుషులు మర్చిపోలేరు. మంచి చేసే మనుషులు ఏదైనా మంచి చేస్తేనే మీకు కనుక గుర్తుంటే నాకు ఓటేమని
ఆయన విషయంలో మనకు జ్ఞాపకం ఉంటే అదే బాధ అనిపిస్తూ ఉంటే దేవుడు చేసిన అద్భుతాలు ఏమి పిల్లలు మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన సంఘ విషయంలో కానీ, మన సాహస విషయంలో కానీ, మన కంపెనీ విషయంలో కానీ, మన ప్రమాదాల నుంచి ఎన్నో అద్భుతాలు చేసాం. ఆ కృతజ్ఞత భావం కనుక ఉంటే మన తగ్గింపు స్వభావం అనేది బ్రతుకాలం అంతా కూడా ఉంటుంది పిల్లరా. కొన్ని హెచ్చించుకునే మాటలు మనం మాట్లాడుతాం చూసావా పిల్లరా. అర్థమవుతుంది ఏంటంటే ఇక అలాంటి వాడే మనకు అర్థమైపోవాలి, అది మనసు ఉంచుకుంటే చాలు. ఇలా మాట్లాడుతుంటే రాజు ఈ వీరి దేవుడు పూజారుడని ఆ రాజు చేతనే దేవుడు చెప్పించేసారు పిల్లల. అందుకనే వీరి లాంటి దేవుడు ఈ లోకంలో ఇంకెక్కడ లేరు అని రాజు చేత దేవుడు తన హృదయాన్ని తిప్పేసి మరి శాస్త్రాన్ని అలా హెచ్చించిన వారు తిరస్కరించి అంతవరకు నిలబడితే వారిని సైతం రక్షించుకున్నాడు. వారి ద్వారా దేవునికి ఘనత చేకూర్చుకున్నాడు పిల్లల. అలాంటి శాస్త్రాలు మన పాత నిబంధన గ్రంథంలో చాలా చూస్తూ ఉంటాం. మీకు అంతే నిలిపారు. ఒక మాట చెప్పి నేను ముంచేస్తాను. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఉన్నాడు. ఎవరు? సౌలు. మరి మాటికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం బాగా మాట్లాడుతుందంటే సౌలు దేవుడికి అయిష్టుడండి, దేవుడు దాన్ని తోసేశారండి, అతను తొలగించి దావీదుని రాజు చేశాడు, అతను దుర్మార్గుడు అని సౌలు అంటారు. అతని గురించి మాట్లాడుతున్న లేఖనాలు ఏంటంటే పిల్లల, సౌలు నిలబడితే భుజాలు మొదలుకున్నట్ట అతని లాగా హైట్ ఉన్న వరకు ఎవరు లేరంట. సౌందర్యవంతుడు, రూపవశమైన వాడు అంటాడు. బెన్యామీను గోత్రంలో కీషు కుమారులలో అతని వంటి వాడు ఎవడూ లేడంటాడు. సౌలు రాగానే ఏమంటాడు, ఇతడే అనే వరకు వెళ్ళి ఒకసారి ఆలోచించడు పిల్లల. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అయి ఉంటాడా? దేవుడు ఎన్నుకున్నాడంటే అది దాంట్లో ఏదో ఒక మంచి లక్షణం అయితే ఉండే ఉంటుంది. యాబేష్ గిలాదు వారు వ్యతిరేకమైపోయి మాట్లాడుతుంటే వారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తున్న సౌలు చొరవ తీసుకుని మరి యుద్ధానికి వెళ్తాడు పిల్లలు. తనకున్న ఎడ్లను వధించేసి తునాతునకలు చేసి ఇశ్రాయేలుతో సౌలుతోనూ సమూయేలుతో చేరని వాడు ఈ ఎడ్ల తునకల్లాగా మీద అయిపోతున్నప్పుడు భయపడి గోత్రాలందరూ కూడా సౌలు వెనకాల నిలబడతారు పిల్లలు. అంత గొప్ప దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినట్టుగా వింటూ ఉంటాం. దేవుని ఆత్మ అతని మీదకి వస్తుందంటే అతను నీతిమంతుడా దుర్మార్గుడా? అతడు విషయంలో చాలా మటుకు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మనకు బాగా తెలిసి ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. అతడు యుద్ధంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే కొన్ని చర్యలు ఉంటాయి మనిషి మర్చిపోతాడు. అది రాజులైనా మనుషులైనా కొన్ని విపరీతమైన కారణాలు బట్టి దేవుడు అతను ఎడబాసిన విషయం మనకు బాగా తెలుసు. దురాత్మకుడు ఏ దేవుని సన్నిధి నుంచి వచ్చింది అతను ప్రేరేపించినప్పుడు అది వదిలిపోవాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? దేవుని దగ్గర నుంచి, అంటే దేవుని సేవకులలో ఉండాలి, ప్రవక్తల్లో ఉండాలి. అక్కడ ఏంటంటే వారు వాయించే వాయిద్యంలో ఉండే వీణ సంగీతాన్ని వాయించడం ఒకటి ఉంటే బాగుంటుందని ఒకరిని తీసుకొస్తాడు. చురుకైన వాడిని యవనస్తుని తీసుకొస్తాడు. ఎవరు అతన్ని? దావీదు. మనకు సంభాషణ అంటే సౌలు దావీదు ఉన్న సంభాషణ ఎక్కడి నుంచి పరిచయం అనేది అవగాహన లేక ఎవరో చెప్పిన మాటలను బట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇతడు రాజుగా ఉన్నప్పుడే ఆ పరచువాన్ని సేవకులు కొంతమంది అంటే రాజు సైన్యం నుండి వారు తీసుకొని వస్తూ ఉంటారు. ఇతనికి దురాత్మ వచ్చినప్పుడల్లా అతను వాయించడము, ఈ దురాత్మ వదిలిపోవడము, దావీదు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడం. దావీదుకు సౌలుతో అంటే సౌలు దగ్గర నేను వాయిస్తున్న విషయం దావీదుకి బాగా తెలుసు. కానీ రాజు కదండి, తన దగ్గర పనిచేసే వాళ్ళు అందరినీ గుర్తుంచుకోలేదు. ఆ విషయం అతనికి తెలియదు. ఇలా కాలక్రమేణా కొంతకాలానికి వెంటనే రాయబడింది కాబట్టి మనం అలాగే అనుకుంటాం. కాలక్రమేణా ఏమైపోయిందంటే అమాలేకీయుడు మనకు బాగా తెలుసు కదా, విపరీతమైన ఆ ఫిలిష్తీయుల సందర్భం బాగా తెలుసు. ఫిలిష్తీయుల విషయంలో కూడా తెలుసు. అక్కడ జరుగుతున్న సందర్భంలో యుద్ధం 40 దినాలు ఇష్టానుసారం ఫిలిష్తీయులు మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో దావీదు వచ్చి చొరవ తీసుకుని యుద్ధం చేసే సందర్భం కూడా బాగా తెలుసు. ఇతడు ఎవడు అంటే ఆ సేవకులు అంటున్నంటే ఇతడు ఎవడో నాకు నిజంగా తెలియదు, కావాలంటే నేను కనుక్కొని వస్తానంటే యెషై కుమారుడు దావీదు అని అప్పుడు చెప్తుంటే నువ్వే నా దగ్గర వీణ వాయించేది కూడా నాకు అర్థమవుతుంది సౌలుకి. అలా తనతో పాటు ఉంచుకుంటున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే యుద్ధమైన తర్వాత సౌలు 10,000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను పలికిన ఈ జనమే కొంతకాలానికి సౌలు కొంతకాలానికి చనిపోయిన తర్వాత రాజ్యం దావీదు అయిపోయిన తర్వాత దావీదు రాజ్యం అయిన తర్వాత ఏ జనమైతే మీ పక్షంలో ఉన్నామో మీరు 10,000 కొలదిని పోయిడారో అదే జనము దావీదు జనాంగము దావీదును రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నం చేశారు. పిల్లలు విషయం మీకు బాగా తెలుసు అనుకుంటాను నేను. సౌలు 1,000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అని పోయిన జనమే దావీదు తను అంటే అరణ్యంలో ఉన్నప్పుడు శత్రువులు దండెత్తి వచ్చి వారి భార్య పిల్లల్ని దానికి ఉన్న ఆస్తినంతా కూడా ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే తనతో ఉన్న దావీదు వారే జనాంగమే దావీదును రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారంట. దావీదు ఏమనుకోవాలి? ప్రజల్ని నమ్మొద్దని అనుకోవాలి. ఏం చేయాలో అర్థం కాక ఏ బోధలు ధరించుకుని అదే అరణ్యంలో
దేవాన్ని ఏం చేయాలంటే తరమాల వద్దని విచారణ చేసి తరము దావీదు నువ్వు ఏదైతే కోల్పోవో తిరిగి సంపాదించుకుంటావు అన్నప్పుడు వెంటనే తరము పిల్లరా అవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్న క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దావీదు పిల్లరా. అని ఏమంటున్నంటే వ్యక్తులు ఎలా ఉన్నా ప్రజల్ని మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నాను నేను. ప్రజలు ఇప్పుడు ఒక మాట మాట్లాడేశారు, సౌలు 10,000 కొలలు అన్నారు, దావీదు 10,000 కొలలు. జనం నాతో ఉన్నారు కదా దావీదు హెచ్చించుకున్నాడు అనుకోండి, అదే జనము రాళ్ళు రువి చెప్పడానికి ప్రయత్నం చేసింది దావీదును. అందుకనే దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతుంది. కీర్తన భాగం 45వ అధ్యాయం చూసుకుని ఉంచేది పిల్లలు 11వ వచనం పిల్లలు 42వ అధ్యాయం 11వ వచనం 42వ అధ్యాయం 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను అంటున్న పిల్లలు. అది అధికార బలమైన, ధన బలమైన, బుద్ధి బలమైన, ఏ బలమైన బలము నాది అని దేవుడు సెలవిచ్చేసినంట. ఆయనకి ఎలా వినబడుతుందంట? 2 సార్లు వినిపించిందంట. మనం కూడా ఏంటంటే పిల్లల మనం పొగిడేవారు మన పక్కన ఉన్నారు కదా, మనం వీళ్ళని బలంగా తీసుకోవద్దు. మనుషుని నమ్మి మనం గెలుపొందుతామని విశ్వాసించడానికి లేనే లేదు పిల్లలు. దేవుడిని మర్చిపోయిన జనాంగం పిల్లలు మనుషులు ఓట్లేసి గెలిపిస్తారు. మన నీతికి నిజంగా నూకలు లేవు పిల్లలు ఈ రోజులలో. అందుకనే మన భక్తి, మన విశ్వాసం మనం తుదమట్టు కాపాడుకుంటున్నాం, అదే కావాలి పిల్లలు. అలాంటి మన రాజుల చరిత్రలు చూసుకుని మనకు అదే అర్థమవుతుంది. అందుకని మనకు ఒక రాజు ఉన్నాడు పిల్లలు. ఏదేమైపోయినా అధికారం ఆయన నుంచే వస్తుంది. అతను సర్వయుగాల్లో కూడా రాజే, అతను సర్వాధికారైన రాజు, అతను నిరంతరం సమీపించిన తేజస్సులో ఉన్న బ్రతుకుతున్న రాజు, అందరికీ అధికారం ఇచ్చేవాడును, బలం ఇచ్చేవాడును, అలాగే ఆయన చిత్తవృత్తి ప్రకారం త్రిప్పేవాడు పిల్లలు. ఏ ప్రభుత్వంలో వచ్చి క్రైస్తవాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేసినా శాస్త్రాలు పుట్టమని చెప్పట్లేదు దేవుడు. శాస్త్రాలు పుడతాయంట. శాస్త్రాలు పుడతపోతే ఆరాధించుకోవడానికి స్థలం లేదంటారు, శాస్త్రం అంటే మీరు ప్రార్థించుకోవద్దంటారు, ఆలయాలు కట్టుకోవద్దంటారు. ఇలా వచ్చినా కానీ తుదమట్టు కనుక మీరు నిలబడితే ఆ క్రియల్ని బట్టి నన్ను నేను మహిమపరచుకుంటున్నానని దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు పిల్లలు. మనల్ని చంపి మనల్ని హింసించి ఇది దేవుని క్రియ అని సంతోషించే వారు కూడా లేకపోలేదని యోహాను సువార్త 16వ అధ్యాయంలో దేవుడు చెప్తూనే ఉంటాడు. ప్రభువే చెప్తుంటాడు, ఇది వారి యొక్క దేవుని క్రియ, దైవ క్రియని వారు మహిమపరచుకుంటారు. వారు దేవుని మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని ఈడ్స్తారు, చంపుతారు. కానీ చివరికి అలా చివరి వరకు మనం బ్రతికితే దేవునికి ఘనత చేకూర్చబడుతుంది అంటున్న పిల్లలు. అందుకని ఏదైనా కానీ ఆయన మనం అందుకనే మనం దేవుని మీదనే భారం ఉంచుకోవాలి పిల్లలు. ఒక మాట దేవుని మాటను బట్టి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు, మనకంటూ అధికారం అంటే మనకు అధికారం ఉన్న ఎవరు నచ్చినా కానీ వారు మనం ప్రార్థించే వారుగా ఉండాలి. కానీ అమితమైన ప్రేమ పెంచుకోదు పిల్లలు. ఎందుకంటే దానివల్ల పరిణామాలు ఎలా ఉంటుంది? ప్రభుత్వంలో, రాజకీయంలో ఇష్టానుసరమైన మాటలు, ఇష్టానుసరమైన రాజకీయం, దాన్ని బట్టి ఏంటంటే మన ఆత్మీయ విశ్వాసం దెబ్బతింటుంది, మన మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ప్రభుత్వాలు ఏ రాజు అయితే నీతిగా బ్రతుకుతాడో, ఈరోజు తక్కువ మెజార్టీ ఉన్నా రేపటి దిన ఆయనకు అనుగుణంగా బ్రతికితే దేవుడు నిలబెట్టుకోవాలనుకుంటే రెట్టింపు సన్మానంగా పాత్రలుగా ఎంచుతాడు వారిని. తన ప్రజలకు నిజంగా ఆ రాజు కావాలనుకుంటే ఏ రీతిగా దేవుడు నిలబెట్టుకోవడానికి సమర్థుడు పిల్లలు. ఇలాంటి శాసనాలు పాత నిబంధనలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అదెందుకు పిల్లలు, అన్య రాజు సైతం, అశ్షూరు రాజు అన్యుడైన కోరేషుని సైతం దేవుడు లేకపోని తన ప్రజలకు మేలు చేసుకున్న సందర్భాలు మనం బాగా తెలుసుకున్నారు. దేవుడు తన ప్రజలకు మేలు చేయాలనుకుంటే అన్ని జనాంగం సైతం వారిని రేపి వారిని మార్మల్స్ తీసుకుని వచ్చి తన ప్రజల్ని ఉన్నతంగా నిలబెట్టుకుని అనడానికి కూడా దేవుడు సమర్థమైన విషయం మనకు అర్థమైపోవాలి పిల్లలు. అందుకని ఒక మాట, ఆయన రాజు మనం స్తోత్రాడు అనే ఒక మాట చూడండి పిల్లలు. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ముగించేద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుద్ధకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును సరిపోతుంది పిల్లలు. అంత ఒక రాజు ఉన్నట్టు పిల్లలు అనేకమైన మాట్లాడుతాడు. ఆయన మహాగణుడు, నేను అన్యజనులలో ఘనత చేకూర్చుదని వాళ్ళకిలో కూడా ఒక మాట మాట్లాడతాడు. ఆయన మహాగణుడై ఉన్నాడు అంటాడు పిల్లలు. ఆయన ఘనత చేకూర్చాలనుకుంటే మన దగ్గర అన్నీ బాగుంటే తక్కువ ఘనతనే చేకూర్చబడుతుంది పిల్లలు. అదే కార్యక్రమం అన్ని జన్మలో జరిగింది అనుకోండి పిల్లలు, నిజంగా దానికి రెట్టింపు ఘనత దేవునికి చేకూర్చబడుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆయన అధికారం కింద లోపడాల్సిందే పిల్లలు. కష్టాలు రావని చెప్పట్లేదు, కష్టాలు వస్తాయి. వచ్చినా కానీ తుదమట్టుకు మీరు కనుక నీతిగా నిలబడినట్లయితే ఆ శాసనాన్ని కూడా మార్చగల సమర్థుని నేను అంటాడు పిల్లలు. ఎలాంటి శాసనం పిల్లలు? 12వ నెల 13వ తేదీ దేవుడి ప్రజలు అందరూ కూడా చంపాలన్న శాసనం వచ్చేసింది పిల్లలు.
అది మార్చడానికి దేవుడి ప్రణాళిక ఎలా వర్కౌట్ అయిందో బాగా తెలుసు. రాజుకు కళ నిద్ర రాకుండా చేయడం, ఆమెను అదే సందర్భంలో అతను ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నా మనకు బాగా తెలుసు. మొర్దెకై ఎలా బ్రతుకుతున్నాడో తెలుసు. ఇవన్నిటి కూడా ఏ శాస్త్రం అయితే పుట్టించిందో, ఏ శాస్త్రం ఏ రీతిగా 12వ నెల 13వ తేదీన చంపబడంలో అదే రోజున మరొక్క శాస్త్రం పుట్టేసి రాజు శాస్త్రం సైతం మార్చగల సమర్థుడు దేవుడు అని అనేక పర్యాలు మనకు దేవుడు సూచనలుగా చూపిస్తూనే ఉన్నాడు. పిల్లలు ఏ ప్రభుత్వాలన్నా అని పిల్లలు ఎప్పుడైతే ఇబ్బందికరమైన విషయం అంటే పరిస్థితులు ఉంటాయో, ఆపత్కరమైన పరిస్థితులు ఉంటాయో, దాంట్లో నుంచి నిజమైన విశ్వాసం బయటకు వస్తుంది. పిల్లలు ఇదే కావాలనుకుంటున్నాడు దేవుడు. లేదయ్యా నీకు మంచి రోజులు ఇస్తారని దేవుడు ఏ రోజు భూమి మీద చెప్పలేదు. పిల్లలు ఆ మంచి రోజులు అక్కడ ఉన్నాయి, అక్కడ కావాలని ఇక్కడ మీరు కష్టపడుతూనే ఉన్నారన్నాడు. అది కొలిమిలో ఇబ్బంది, కొలిమిలో మిమ్మల్ని పరీక్షిస్తాను, అది మేలిమి సువర్ణంలో మీరు మారి రావాలనుకున్నాడు. ఆ శుద్ధమైన బంగారం, మేలిమి బంగారం అలా మారాలనుకుంటే ఈ కష్టాల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, విపత్కర పరిస్థితుల్లో, అనివార్యమైన పరిస్థితుల్లో కష్టాలు వచ్చినా కానీ ప్రేమతో స్వీకరిద్దాం. పిల్లలు నష్టాలు వచ్చినా కానీ ప్రేమతో దాన్ని ఆహ్వానించండి. దేవుళ్ళు నిజంగా బలంగా బ్రతకండి. అలాంటి వారికి ఆ నిత్యత్వం అంటున్నాడు, అలాంటి వారికి తన ప్రచారం అంటున్నాడు దేవుడు. అంటే ఇది మనల్ని మన సంఘాన్ని దేవుడు భద్రపరిచిన కోరుకునే కొద్ది మాట దేవుడు దీనికి శాశ్వతంగా